శ్రీ మహాగణాధిపతయే నమ. ఈరోజు మనం 2025 సంవత్సరం మాస ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుంటున్నాం. దాంట్లో భాగంగా కన్యా రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది తెలుసుకోబోయే ముందు కన్యా రాశి అంటే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కన్యా రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం ముఖ్యంగా లాభస్థానంలో ఉన్నటువంటి రవి బుధుల యొక్క యుతి, దీన్ని జ్యోతిషశాస్త్ర రీత్యా బుధాదిత్య యోగం అంటారు. అలాగే వ్యయస్థానంలో సింహరాశిలో ఉన్నటువంటి కుజకేతువుల యొక్క స్థితి, దీన్ని పిశాచి యోగం అంటారు. అలాగే గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్య బంధించబడినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి, దీన్ని జ్యోతిషశాస్త్ర రీత్యా కాలసర్పయోగం లేదా కాలసర్ప దోషం అంటారు. ఇవి ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. వీటితో పాటుగా సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని, భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, దశమ స్థానంలో ఉన్నటువంటి రవిగురులు కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. అయితే వీటిని బట్టి చూసినట్లయితే ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి రాహుగ్రహ అనుగ్రహంతో అత్యద్భుతమైనటువంటి అవకాశాలు, మంచి శుభ పరిణామాలు రాబోతున్నాయి. అలాగే కొన్ని విషయాల్లో మాత్రం కొన్ని ఇబ్బందులు కూడా రాబోతున్నాయి. అయితే ఏ రకమైన ఇబ్బందులు వస్తాయి, వాటిని ఎంత సులువుగా, ఎంత సునాయాసంగా సింపుల్ రెమెడీస్తో పరిష్కరించుకోవాలి, ఏ రకమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఏ విషయాలు తెలుసుకోవాలి, ఇటువంటి అనేక అంశాల గురించి ఇప్పుడు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటగా కన్యా రాశి వారికి 6వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచార రీత్యా శత్రుబాధలన్నీ కూడా తొలగిపోతాయి. శత్రువులందరూ మిత్రులుగా మారతారు. వాళ్ళ తప్పులు తెలుసుకుని మీ దగ్గరకు వచ్చి సారీ చెప్పటం, క్షమాపణ అడగటం అనేటువంటిది కూడా జరుగుతుంది. వీటితో పాటుగా శత్రువులందరినీ కూడా మీ యొక్క వాక్చాతుర్యంతో, బుద్ధిబలంతో లొంగదీసుకుంటారు. కోర్టు కేసులు కానీ, మధ్యవర్తి పరిష్కారాలు కానీ మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 6వ స్థానంలో, 3వ స్థానంలో, 11వ స్థానంలో రాహు సంచరించేటప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి శుభ పరిణామాలు ఇస్తాడు. ఈ మాసం మీకు ఈ రాహుగ్రహ సంచార రీత్యా ఆకస్మిక ధనప్రాప్తి, రాదనుకున్నటువంటి డబ్బు చేతికి అందటం, అలాగే రుణాలు తీర్చివేయగలగటం, అలాగే ఆర్థికంగా ఒక అడుగు జీవితంలో బలంగా ముందుకు వేయటం అనేటువంటిది జరిగి తీరుతుంది. స్పెక్యులేషన్స్, లాటరీస్, వీటికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి, కమిషన్ వ్యాపారాలు చేసేటువంటి ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంది. ఆర్థికంగా మంచి అభివృద్ధి అనేటువంటిది గోచరిస్తోంది. ఇటువంటి శుభ పరిణామాలు ఉన్నాయి. ఇక ఈ ఎవరైతే అవివాహితులైనటువంటి కన్యా రాశి వాళ్ళు ఉంటారో వివాహ యోగ్యమైనటువంటి కాలం అనేటువంటిది సంప్రాప్తమైంది. మంచి సంబంధాలు అనేటువంటిది మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం సంతోషాన్ని కలిగిస్తుంది. కన్యా రాశి స్త్రీల విషయంలో ముఖ్యంగా సువర్ణాభరణాలు, వజ్రాభరణాలు, మంచి లగ్జరీ ఐటమ్స్, లగ్జరీ విల్లాసు, లగ్జరీ ప్లాట్లు కొనుగోలు చేసే అవకాశాలు కన్యా రాశిలో పుట్టినటువంటి వాళ్ళు చాలామందికి జరిగే అవకాశం ఉంది. స్థిర చరాస్తులన్నీ కూడా వృద్ధి చెందుతాయి. అన్నీ బాగుంటాయి. కానీ ఈ ఖర్చులు ఏవైతే ఉంటాయో అనవసరంగా ఖర్చు అవ్వటం, కొంత ఎమోషనల్గా అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టడం, కొంతమందికి మాత్రం హాస్పిటల్స్ బిల్స్ రీత్యా కానీ, ఈ కుటుంబంలో కానీ, మీకు కానీ, మీ జీవిత భాగస్వామికి కానీ అనారోగ్య పరిస్థితుల రీత్యా ఖర్చులు పెట్టవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. వీటి రీత్యా ఈ ఖర్చులను తప్పించుకోవటం కొంచెం కష్టం అవుతుంది. ఇది మినహా అన్ని రకాలుగా బాగుంది. ఇక్కడ మీ సోదర వర్గం కూడా మీకు ప్రతి విషయంలో సహకరించడం అనేటువంటిది జరుగుతుంది. అన్ని రకాల శుభపరిణామాలు ఉంటాయి. మీ సహనానికి, ఓర్పుకి కొంతకాలం పరీక్ష పెట్టినా, ప్రథమార్థం అంతా పరీక్ష పెట్టినా, ద్వితీయార్థంలో మాత్రం అంటే జూలై 15వ తారీఖు వరకు మీ సహనానికి పరీక్ష పెట్టినా కూడా ఈ 15వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఉన్నటువంటి మిగతా 15 రోజుల్లో మీరు ఏదైతే ఓర్పు బట్టి ఉంచుతారో దాని తాలూకు సంపూర్ణ శుభ ఫలితాలు, ఆర్థిక లాభాలు పొందటం అనేటువంటిది జరిగి తీరుతుంది. అన్నీ బాగుంటాయి. ఈ మోక్షకారక విద్యల మీద మనసు పెరుగుతుంది. యోగా, మెడిటేషన్, ధ్యానం వంటివి అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే పుణ్యక్షేత్ర సందర్శన, 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు, వైష్ణవాలయాలు, వీటిల్లో కొన్నింటినైనా సరే ఆ దర్శనం చేయటం, ఇష్టదేవత దర్శనం కలగటం అనేటువంటిది జరిగే అవకాశాలు కన్యా రాశి వాళ్ళకి ఈ మాసం పుష్కలంగా గోచరిస్తున్నాయి.
జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోండి. అలాగే వ్యాపార భాగస్వామితో కూడా ఈ భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోవడం అనేటువంటిది కన్యారాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి శనివార నియమాలు పాటించండి. శనివారం నాడు ఉదయం హనుమాన్ చాలీసా పారాయణ చేయండి లేదా సుందరకాండ పారాయణ చేయండి. అలాగే ఆంజనేయ స్వామి వారిని సందర్శించండి, తమలపాకులతో పూజించండి. శనివారం నాడు సాయంత్రం ఉపవాసం ఉండండి. కొంచెం ఓపిక ఉండి ఆరోగ్యం సహకరించిన వాళ్ళు జలం మాత్రం తీసుకుని ఉపవాసం ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం సహకరించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఫలహారం చేసి ఉపవాసం ఉండటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. కన్యారాశిలో ఉన్నటువంటి 50 లేదా 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు తీవ్రమైనటువంటి డైజెస్టివ్ డిజార్డర్స్తో, థైరాయిడ్ వంటి సమస్యలతో, గొంతు సమస్యలతో బాధపడతారు. కొంత రక్త సంబంధమైన సమస్యలు, వాహన ప్రమాదాలు, కొంచెం బ్లడ్ క్లాట్ అవ్వటం, కొంత బీపీ షుగర్లు వంటివి అదుపు తప్పటం అనేటువంటిది జరుగుతుంది. కొంచెం తీవ్రమైనటువంటి అనారోగ్యాలు, దెబ్బలు తగలటం, ఈ కొంచెం హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ అటాక్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. కన్యారాశి వాళ్ళందరికీ ఇది రాదు. ఎవరికైతే జన్మ జాతకరీత్యా శని, రాహు, కుజ, కేతువులకి సంబంధించినటువంటి దశాంతర దశలు జరుగుతూ ఉంటాయో, నీచపట్టిన గ్రహ దశాంతర దశలు జరుగుతూ ఉంటాయో వాళ్ళకి మాత్రమే వాళ్ళ యొక్క వ్యక్తిగత జన్మ జాతకరీత్యా తీవ్రమైనటువంటి అనారోగ్య సూచనలు ఏర్పడతాయి. మిగతా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగదు. ఈ విషయం కాస్త జాగ్రత్తగా గమనించండి. ఎవరికైతే అలా ఉంటుందో వాళ్ళు మాత్రం వ్యక్తిగత జన్మ జాతకరీత్యా తగిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. అనారోగ్య సూచనలతో బాధపడేటువంటి వాళ్ళు, నేను చెప్పినటువంటి అనారోగ్యాలు కలిగినటువంటి వాళ్ళు, దీర్ఘరోగులు ఎవరైతే ఉంటారో ప్రతినిత్యం మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. వీటితో పాటుగా కన్యారాశి వాళ్ళు ఈ మాసం కొన్ని జాగ్రత్తలు పాటించేటట్లయితే రాబోయేటువంటి ఇబ్బందుల నుంచి చాలా సునాయాసంగా బయటపడగలుగుతారు. అఖండమైనటువంటి విజయాలని మీ ఖాతాలో నమోదు చేయగలుగుతారు. వాటి గురించి ఒకదాని తర్వాత ఒకటి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ మాసం అపాత్రల మీద, దుర్మార్గుల మీద జాలి, దయ, కరుణ చూపిస్తారు. చూపించిన వెంటనే పాముకి పాలు పోస్తే ఏమవుతుంది? కాటేయటం జరుగుతుంది. అటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అపాత్ర దానం మహాపాపం అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి. కింద స్థాయి ఉద్యోగస్తుల మీద కొంచెం పెత్తనం చలాయించడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ మీద తీవ్రంగా అజమాయిషీ చేస్తారు. వాళ్ళని అదిరించో బెదిరించో పనులు చేయించడానికి ప్రయత్నం చేస్తారు. ఇది కొన్ని సందర్భాల్లో మాత్రం మీ ప్రయత్నాలు కొంత వికటించే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా తీవ్రంగా దండించడం, తీవ్రంగా వాళ్ళని కింద స్థాయి ఉద్యోగస్తుల్ని, మీ కింద పనిచేసేటువంటి వాళ్ళని ప్రెషర్ పెట్టడం అంత మంచిది కాదు. ఈ మాసం ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే అది జాగ్రత్తగా లేకపోతే వాళ్ళ సమయం చూసి మిమ్మల్ని గట్టి దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. పొగడ్తలకి తొందరగా లొంగిపోతారు. ఎవరైతే మీ పక్కన చేరి భజన చేస్తూ ఉంటారో ఆ ఉద్యోగస్తుల్ని లేదా ఆ మీతో పాటు ఉండేటువంటి వాళ్ళని కొంచెం అందలం ఎక్కిస్తూ ఉంటారు. వాళ్ళు మీ మీద కపట ప్రేమని చూపించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. ప్రోత్సహించే కొలది ఈ మాసం మీకు మంచి కార్యనిర్వహణ సామర్థ్యం అనేటువంటిది పెరిగిపోతుంది. మీ బుద్ధి పాదరసంలాగా మారుతుంది. లాభస్థానంలో ఉన్నటువంటి బుధాదిత్య యోగం రీత్యా మీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో అఖండమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకుంటారు. వ్యాపారస్తులైతే కొత్త వ్యాపార టెక్నిక్స్ని పాటించి చక్కటి లాభార్జన చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే కొంతమేర బాగుంది. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి మంచి స్థానం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ ఉద్యోగంతో సంబంధం లేనటువంటి సెకండరీ ఇన్కమ్ సోర్సెస్ అంటే రెండవ రకమైనటువంటి ఆదాయ వనరులు పెరగటం అనేటువంటిది జరుగుతుంది. కమిషన్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. వీటిల్లో కూడా ఎవరైతే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తారో ఈ మాసం అంత అనుకూలంగా లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చాలా ఇబ్బందులు పట్టడం అనేటువంటిది ఈ మాసం జరిగి తీరుతుంది. ఇకపోతే ఈ కన్యారాశి స్త్రీలకి నూతన వస్త్రాభరణ ప్రాప్తి అనేటువంటిది జరుగుతుంది. నూతనంగా గృహం కానీ, వాహనం కానీ, లగ్జరీ ఐటమ్స్ కానీ కొనుగోలు చేయటంలో ఆసక్తి చూపిస్తారు. కన్యారాశి స్త్రీలు గార్డెనింగ్ అలాగే జంతువుల పెంపకం పట్ల ఎక్కువ మక్కువ చూపిస్తారు. ఆ విషయంగా
మీరు గట్టిగా పట్టుబట్టడం అనేటువంటిది జరుగుతుంది. సంతానపరమైనటువంటి విషయాల మీద అధికంగా శ్రద్ధ చూపిస్తారు. మీరు శ్రద్ధ చూపించినటువంటి అంశాన్ని మీ సంతానం కొంత అలుసుగా తీసుకోవటం అనేటువంటిది మీకు కొంత బాధను కలిగించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా కన్యారాశి వాళ్ళు ఈ మాసం రాహుకేతువులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకోవాలి. అలాగే కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సందర్శించాలి. అలాగే శ్రీకాళహస్తి, నాగర్కోయిల్ వంటి సర్పక్షేత్రాలను సందర్శించి తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకునేటట్లయితే ఈ మాసం అంతా కూడా విజయవంతమైనటువంటి మాసంగా మీకు మారబోతోంది. కనుక ఈ రాహుగ్రహ గురుగ్రహ అనుగ్రహం అద్భుతంగా ఉంది. రవిగ్రహ సంచారం అయితే మిమ్మల్ని అత్యున్నతమైనటువంటి స్థాయిలో కూర్చోబెట్టేందుకు రెడీగా ఉంది. కనుక దానికి తగ్గట్లుగా అడుగులు వేసి మీ జీవితంలో అభివృద్ధిని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.